రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల చిత్రపటాలకు మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం విడుదల చేసిన 217 ఉత్తర్వులు రద్దు చేస్తూ ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రన్న, అచ్చెన్న ఫోటోలకు పాలాభిషేకం చేశారు మత్స్యకారులు. విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి చిన్న చెరువు గట్టుపై నివాసం ఉంటున్న మత్స్యకారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వం 217 జీవోతో మత్స్యకారులు పొట్టకొట్టాలని చూసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆ జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటూ జీవో రద్దు చేయడంతో తాము చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఫోటోలకు పాలాభిషేకం చేశామని మత్స్యకారులు తెలిపారు. జీవో రద్దు కావడంతో మత్స్యకారులకు ఊపిరి పోసినట్లు అయిందంటూ పాలాభిషేకంలో పాల్గొన్న మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజం తెలుగుదేశం పార్టీ నగర ఉపాధ్యక్షులు ఉరిటి సురేంద్ర, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బెహరా తౌడు, మత్స్యకార మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలాభిషేకం అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. మత్స్య కార్మికులు జీవనోపాధి పోగొట్టడానికి 217 జీవో తీసుకొచ్చారు. 100 హెక్టార్లు ఉన్న చెరువు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని అనేసరికి మత్స్య కార్మికులందరూ భయభ్రాంతులు అయ్యాము. ఎన్నో గవర్నమెంట్ కి పైగా పిటిషన్లు పెట్టాము. గత ఉన్న మత్స్యశాఖ మన మినిస్టర్ని కూడా చాలా సార్లు కలడం అయ్యింది. అప్పుడు సంధింపు గాని ఏటి గాని జీవో రద్దు చేస్తాం కానీ ఏటి అనలేదు. చాలా సార్లు ఫిషర్మెన్లు కూడా మినిస్టర్ గారి కాడికి చాలా సార్లు వెళ్ళాము. మన గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మన చంద్రబాబు నాయుడు ఈ జీవనోపాధి ఈ జీవో వస్తే మత్స్య కార్మికులు మొత్తం రాష్ట్రం మొత్తం మీద మొత్తం 24,000 సొసైటీలు ఉన్నవి, అన్ని జీవనోపాధి కోల్పోతామని మన చంద్రబాబు నాయుడు గారు, మన మత్స్యశాఖ మినిస్టర్ మన అచ్చెన్నాయుడు గారు అది దృష్టిలోకి తెచ్చుకొని మత్స్య కార్మికుడు జీవనోపాధి కోల్పోకూడదని వాళ్ళు జీవో గవర్నమెంట్ రాగానే రద్దు చేస్తామని అన్నారు. 217 జీవో తెచ్చి ఆ రాక్షసుడు ఆ జగన్మోహన్ రెడ్డి విపరీతంగా మత్స్య కార్మికులు పొట్టకొట్టి ఆడుకో పొట్ట నింపుకోవడానికి చూశాడు. ఈ జీవో వల్ల ప్రతి మత్స్య కార్మికుడు కూడా చాలా దైనిక పరిస్థితికి పడిపోతును. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అలో లక్షణం అనేసి ఆకలితో అలమటించేవారు. 100 హెక్టార్లు దాటితే ఆడు గవర్నమెంట్ దీంట్లో కలుపుకుంటే వీళ్ళేం బతుకుతారు, వీళ్ళేం ఇచ్చేస్తారు. ఇన్ని వేల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడిపోయేది ఆ 217 జీవో వల్ల. ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఎప్పుడూ కూడా ప్రజల్ని సుఖశాంతులతో ఉంచాలని దృక్పథంతో వెంటనే ఈ 217 జీవో మా గవర్నమెంట్ రాగానే రద్దు చేస్తామని హామీ అప్పుడు ఇచ్చారు.